హలో ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ కల్పకం తమిళనాడు. సో దీంట్లో మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది మనకి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా ఐటీఐ, సో పీజీ, పిహెచ్డి వీళ్ళందరికీ కూడా పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది అప్లికేషన్ అనేది 15/4/2021 నుంచి సో చివరి తేదీ 14/5/2021 అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇండియా బయటకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక దీంట్లో పోస్టులు చూసినట్లయితే మనకు సైంటిఫిక్ ఆఫీసర్ ఒక పోస్టు, టెక్నికల్ ఆఫీసర్ 1, సైంటిఫిక్ ఆఫీసర్ డి 3 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్ సి 41 పోస్టులు. సో ఈ విధంగా మనకి 98 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక స్టైఫండ్ ట్రైనీ, సో ఇది మనకి స్టైఫండ్ ట్రైనీ కేటగిరీ. సో 68 పోస్టులు, స్టైఫండ్ ట్రైనీ కేటగిరీ 171, 239 పోస్టులు. సో ఇవి 98, ఇవి 239. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు మనము డీటెయిల్స్ అనేది ఒకసారి చూస్తే సైంటిఫిక్ ఆఫీసర్కి ఏం చదివి ఉండాలి, ఎలా ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు. సో సైంటిఫిక్ ఆఫీసర్ ఈ ఒక పోస్ట్ అనేది అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. ఇది మెటీరియల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పిహెచ్డి ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, విత్ బీటెక్ అనేది చేసి ఉండాలండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ పోస్ట్ ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ 1 కేటాయించడం జరిగింది. ఇది కెమికల్ డిపార్ట్మెంట్లో ఖాళీ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాచిలర్ ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ విత్ 60% ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కెమికల్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో 9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకు. ఇక నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ డి, సో ఇది 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. సో ఎడ్యుకేషన్ పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఉండాలి. ఇక అదేవిధంగా స్కోప్ ఆఫ్ వర్క్ ఎస్ఐ ఎంఈఎస్ సెన్సర్స్ డిజైన్ తెలిసి ఉండాలి, ఎడ్యుకేషన్ పిహెచ్డి ఉండాలి. సో ఇవన్నీ సైంటిఫిక్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి టెక్నికల్ ఆఫీసర్ కాకుండా వేరే పోస్టులు చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ చూడొచ్చు కెమికల్, సో కెమికల్ వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీఈ బీటెక్ సో విత్ మినిమం 60% ఉన్న వాళ్ళు ఈ కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిట్రిక్స్ అదేవిధంగా మెటలర్జీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్ విత్ 60% ఉన్నవాళ్ళు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కెమిస్ట్రీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ విత్ 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కెమిస్ట్రీ అడుగుతున్నాడు. లేదా క్యాండిడేట్స్ విత్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ పాలిమర్ ఆర్ మెడికల్, ఫార్మాస్యూటికల్ ఆర్ బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేయకూడదు అనేది ఇచ్చాడు ఇక్కడ ఈ కెమిస్ట్రీ పోస్ట్కి. నెక్స్ట్ ఫిజిక్స్ అండి. సో ఫిజిక్స్ బీఎస్సీలో ఫిజిక్స్ 60% ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్సీ ఉన్న వాళ్ళు అంటే హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ బి, ఇక్కడ క్రెయిన్ ఆపరేటర్ పోస్ట్ అనేది 1 అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. సో 10th క్లాస్లో 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది క్రెయిన్ ఆపరేటర్ అప్లై చేసుకోవడానికి. మినిమం 18 నుంచి 25 సంవత్సరాలండి. ఇక ఎమాన్యులేషన్ వచ్చేసి మనకి 25,000 రూపాయల శాలరీ అనేది మన చేతికి తీసుకోవచ్చు. ఇవి టోటల్గా పర్మనెంట్ శాలరీసేనండి. ఓకే, ఇక దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి మ్యాథమెటిక్స్ పైన 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, సో 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి సో అదేవిధంగా ఒక మార్క్, ఒక క్వశ్చన్కి వచ్చేసి 3 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెగిటివ్గా అనేది 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్, మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ అన్రిజర్వ్డ్ 40% వస్తే సరిపోతుంది. సో 50 మార్కులకు 40% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక స్టేజ్ 2 వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ స్టేజ్ 1 to undertake an advanced test in their respective trade. Okay, the test comprise 50 multiple choice questions with 3 marks answered for each correct answer and 1 mark deducted for each incorrect answer. Test will be 2 hours duration. Okay, ఇక క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ 30% ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట డీటెయిల్స్ అనేవి. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇచ్చాడు. ఇవి అన్రిజర్వ్డ్ 4 కేటాయించారు. సో 10th క్లాస్ పాస్ అయ్యి 50% ఉంటే చాలు. అదేవిధంగా స్టెనోగ్రఫీ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీజు చూసినట్లయితే మనకి 25,000 రూపాయలు శాలరీ అనేది వస్తుంది. సో దీంతోపాటు మీకు అలవెన్సెస్ కూడా ఇస్తారంట. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్, సో ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 11 వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్. సో వీటిపైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
లెవెల్ 2 వచ్చేసి స్టెనోగ్రఫీ అప్లై చేస్తున్నాం కాబట్టి స్టెనోగ్రఫీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్, ఇది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళైనా. అదేవిధంగా ఇది ఓహెచ్, ఓఎల్, విహెచ్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ వాళ్ళకి ఇచ్చాడు, సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది డిగ్రీ పాస్ అయి ఉండాలి 50%తో. డిజైరబుల్ వచ్చేసి మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ అనేది. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి 30,000 రూపాయలు శాలరీ ఉంటుంది. యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్. సో ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ అండి. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో హెవీ లైసెన్స్ అండ్ లో లైసెన్స్ అనేది ఉండాలి. అంటే 2 వీలర్, 4 వీలర్ అండ్ లారీలు, ట్రక్కులన్నీ తెలిసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా మెకానిజం కూడా తెలిసి ఉండాలని చెప్తున్నాడు. సో కన్సాలిడేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ ఏ లైట్ అండ్ హెవీ వెహికల్ అట్లీస్ట్ 3 ఇయర్స్ అనేది అని చెప్పేసి ఇచ్చారు. సో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. సో వయసు చూసినట్లయితే మనకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారండి. ఇక దీంట్లో కూడా చూడొచ్చు మనం 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. డ్రైవింగ్ టెక్నిక్స్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో సెక్యూరిటీ గార్డు, ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రమే ఇచ్చాడు. సో ఇది మామూలు పబ్లిక్ అప్లై చేసుకోవడానికి వీల్లేదు, ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక వర్క్ అసిస్టెంట్. సో వర్క్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. 18,000 ప్లస్ అలవెన్స్ అంటే టోటల్గా 22,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి మ్యాథమెటిక్స్ పైన 20 క్వశ్చన్స్, సైన్స్ పైన 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ పైన 10 క్వశ్చన్స్ అంటే టోటల్గా 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్ డ్యూరేషన్. ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్కులు కేటాయిస్తారు, తప్ప ఆన్సర్స్కి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకి మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్, సైన్స్ 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, బేసిక్ ఇంగ్లీషు 10 క్వశ్చన్స్ అంటే ఇవి కూడా 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది కూడా 3 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ మార్కులకు. అదేవిధంగా తప్పు ఆన్సర్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాంటీన్ అటెండర్. సో క్యాంటీన్లో వర్క్ చేసేదానికండి ఇది జ్యూస్ అందియడము, కాఫీ, టీలు, అదేవిధంగా సర్వ్ చేయడం, ఆఫీసర్లకు సర్వ్ చేయడము, ఏదైనా మీటింగ్లో వచ్చినప్పుడు క్లీన్ చేయడము, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. సో వీళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్కులు, తప్పు ఆన్సర్స్కి 1 మార్కు. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 50 క్వశ్చన్స్, 3 మార్కులు కేటాయిస్తారు. కరెక్ట్ ఆన్సర్లకి 1 మార్కు, నెగిటివ్ మార్క్స్ అనేది తీసేస్తారు. సో ఇదండి. ఇక నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకండి. సో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ, వీళ్ళు కెమికల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసుకోవచ్చు. మెకానికల్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. కెమిస్ట్రీ వాళ్ళు బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బీఎస్సీ ఫిజిక్స్. సో ఈ విధంగా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఐటీఐ స్టూడెంట్స్ కండి, ఇది ఓన్లీ ఐటీఐ వాళ్ళకే ఇచ్చాడు. డ్రాఫ్ట్మెన్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, మెకానికల్, ప్లంబర్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ మెకానికర్, ప్లాంట్ ఆపరేటర్, వెల్డర్, ల్యాబ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఐటీఐ వాళ్ళకి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో వీళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ పైన ఉంటుంది. సో అదేవిధంగా ఫస్ట్ ఎగ్జాము, సెకండ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ట్రైనింగ్ స్టాఫ్ అండర్ ట్రైనింగ్. సో ఇక్కడ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ట్రైనింగ్ ఫర్ 2 years ఇన్ కల్పకం. ఓకే, ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ కంప్రైజ్ ఆఫ్ 6 months. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 18 months ఆఫ్ ప్లాంట్ ఆర్ జాబ్ ట్రైనింగ్. సో వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా కల్పకం అంటే తమిళనాడులోని కల్పకంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ వచ్చేసి 16,000 శాలరీ ఇస్తారు కేటగిరీ 1 పోస్టులకి. సెకండ్ ఇయర్ 18,000. ఇక తర్వాత 3,000 రూపాయలు బుక్ అలవెన్సెస్ అని ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ 2 పోస్టులకి ఫస్ట్ ఇయర్ 10,500, సెకండ్ ఇయర్ స్టైఫండ్ 12,500. ఓకే, ఇదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్కి 44,900 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి.
టెక్నీషియన్ సి 25,000 ప్లస్ అలవెన్సెస్, టెక్నీషియన్ బి 21,700 ప్లస్ అలవెన్సెస్. ఈ విధంగా ఉంటుంది. సో శాలరీస్కి అయితే ప్రాబ్లం లేదు. ఎవ్రీ 6 మంత్స్కి అనేది శాలరీ అనేది గవర్నమెంట్ పెంచుతుంది. ఓకే, దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక ఫీ చూసినట్లయితే మనకు సైంటిఫిక్ పోస్టులకు 300 రూపాయలు ఇచ్చారు, టెక్నీషియన్ బి పోస్టులకు 100 రూపాయలు, స్టెనోగ్రాఫర్కి 100 రూపాయలు, యూడీసీకి 100 రూపాయలు. ఓకే, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్కి 100 రూపాయలు, వర్క్ అసిస్టెంట్కి 100 రూపాయలు, క్యాంటీన్ అటెండర్కి 100 రూపాయలు, డ్రైవర్కి 100 రూపాయలు, స్టైఫండరీ ట్రైనీకి 200, ఇదే విధంగా ఇంకో స్టైఫండరీ ట్రైనీకి 100 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ పర్సన్ విత్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఆఫ్ ఫీజు. ఓకే, సో ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, అదేవిధంగా మహిళలు వీళ్ళెవరు కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రమే ఈ పైన పేర్కొన్న అమౌంట్లు అనేది పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామంటే ఏమైనా ఇంపార్టెంట్ నోటీస్ ఉంటే చెప్తాను. ఇక ఎగ్జామ్ సెంటర్స్ అండి, ఇక్కడ చూడొచ్చు. సో కొన్ని పోస్టులకి పైన బాక్స్లో ఇచ్చాను కదా, 26 సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులు చూసినట్లయితే మనకు చెన్నై, కోయంబత్తూరు, కంచీపురము, మదురై ఇక్కడ మాత్రమే మీరు జాబ్ ఎగ్జామ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇదండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇది టోటల్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి 15/4/2021 నుంచి 14/5/2021 లోపల అప్లై చేసుకోమని ఇచ్చాడు. ఓకే, ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కొంతమంది సర్టిఫికేట్లు అనేది ఆన్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్లతో. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టీసీ, ఇవన్నీ కూడా మీ యొక్క తీసుకొనిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఇవేమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.